అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కదా. ఈ వీడియోలో అడ్మిట్ కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, అదే రకంగా అడ్మిట్ కార్డ్స్లో ఉండే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే స్టూడెంట్స్ రాస్తున్నారో వాళ్ళకి కావలసిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను ఫాలో అవ్వాలి. స్టూడెంటు ఎగ్జామ్ సెంటర్లో అంటే ఎగ్జామ్ హాల్లో ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఎగ్జామ్కి ఏవేవి తీసుకొని వెళ్ళాలి, ఎగ్జామ్ ముందు ఏ రకంగా మనం చెక్ చేసుకోవాలి, సెంటర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడాను ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో స్టూడెంట్స్, మీకు తెలిసిన స్టూడెంట్స్, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లో అంటే హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని మీద నేను ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్లో నవోదయ విద్యాలయ సమితి అని టైప్ చేయండి. నవోదయ విద్యాలయ సమితి అని టైప్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు నవోదయ వాళ్ళ తాలూకా లోగోతో కూడిన ఫస్ట్ బ్లూ కలర్ లింక్ వస్తుంది కదా. ఆ బ్లూ కలర్ నవోదయ విద్యాలయ సమితి ఉంటుంది. ఆ బ్లూ కలర్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు నవోదయకి సంబంధించిన హోమ్ పేజ్ అనేది మీకు స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది అనమాట. సో ఈ హోమ్ పేజ్లో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పైన క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ అని ఉంది కదా, క్లాస్ 6 అనమాట. క్లాస్ 6కి సంబంధించింది. దీని మీద ఆ గ్రీన్ కలర్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో మీ ఫోన్లో కూడా చేయొచ్చు. సో మీకు ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ క్లిక్ హియర్ టు డౌన్లోడ్, మళ్ళీ ఆ బ్లూ కలర్ మీద మీరు క్లిక్ చేయాలి. సెకండ్ టైము క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీకు స్క్రీన్లో స్టూడెంట్ లాగిన్ అని వస్తుంది. దానిపైన ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారండి. రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీరు. సో ఇక్కడ నేను ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. మోడల్గా ఒక స్టూడెంట్ది. మీరు కూడాను ఈ రకంగానే ట్రై చేస్తే మీకు కూడాను ఈజీగా వచ్చేస్తుంది. సో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలండి. సో ఈ స్టూడెంట్ తాలూకు డేట్ ఆఫ్ బర్త్ అనేది 2015 March 17. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ కోడ్ అనేది ఉంటుంది కదా, దీనికి ఆన్సర్ చేయాలి. 81 - 13. బాగా చూడాలి. 81 - 13. ఒకవేళ మీకు ఇది సరిగ్గా కనబడలేదంటే రీఫ్రెష్ చేయొచ్చు అనమాట. సో 78 - 43 అనమాట. మీకు ఒకవేళ కనబడకపోతే డౌట్గా ఉంటే రీఫ్రెష్ చేసి దాని ఆన్సర్ ఇక్కడ పెట్టాలి. ఏంటి ఆన్సరు? 78 - 43 అంటే ఎంత? 35 అనుకుంటాను. సో 35 అనమాట. 35 క్లిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారు. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఏమవుతుందంటే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డ్ అనేది మీకు స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది అనమాట. చూడండి, స్క్రీన్ మీద మీకు చూస్తున్నట్టు అడ్మిట్ కార్డ్ అనేది ఇలా స్క్రీన్ మీద కనబడుతుంటుంది. నేను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. నేను శాంపుల్గా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి తీసుకున్నాను. నవోదయ విద్యాలయ సమితి క్లాస్ 6 ఎంట్రన్స్ టెస్ట్ అనమాట, 2025 అడ్మిట్ కార్డు. ఇక్కడ మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. సో ఆ విశాఖపట్నంకి ఏంటి అంటే కోడ్ అనమాట, పక్కన 12 అని ఉంటుంది. సో 12 అనేది కోడ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అనేది స్టేట్ కోడ్ 01, డిస్ట్రిక్ట్ కోడ్ 12, లేకపోతే బ్లాక్. సో మీరు ఏ బ్లాక్కి అప్లై చేసుకున్నారు అంటే ఏ బ్లాక్ చెందుతారంటే పెందుర్తి, కాబట్టి ఈ స్టూడెంట్కి మీకు మళ్ళీ మారచ్చు. ఆ కోడ్ 02 అనమాట.
ఇకపోతే రిజిస్ట్రేషన్ నంబర్ ఇదండి. ఓకేనా. నెక్స్ట్ రోల్ నంబర్ వేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, స్టూడెంట్ నేమ్ అనమాట. ఫాదర్స్ నేమ్, స్టూడెంట్ ఫాదర్ నేము. అండ్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్. కాంటాక్ట్ నెంబర్ ఇది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే స్టూడెంట్ క్యాండిడేట్ అడ్రస్. ఇకపోతే ఆ స్టూడెంట్ 5th క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నాడు, 5th క్లాస్ చదివే స్కూల్. అండ్ జెండర్ మేలా ఫిమేలా అని ఉంటుంది. అండ్ కేటగిరీ ఓబీసీయా, జనరలా, ఎస్సీయా, ఎస్టీయా అనేది ఏదో ఒకటి ఉంటుంది, మీరు చూసుకోండి. ఏరియా అర్బన్ రూరల్ ఉంటుంది, సో ఇక్కడ అర్బన్ చెందుతారు. ఆల్ఫా కోడ్ బి అనమాట, మేబీ పేపర్ కోడ్ బి రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ డిజేబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ నన్. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ సెంటర్ నెంబర్ అండ్ నేమ్. ఎగ్జామ్ సెంటర్ తాలూకు నెంబరు ఏంటంటే 011202002 అనమాట ఎగ్జామ్ సెంటర్. జడ్పీ హై స్కూల్, గాజువాక, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేది Jan 18, 11:30 నుంచి 1:30 PM అనమాట. ఇక్కడ రిపోర్టింగ్ టైము 10:30 AM, అంటే స్కూల్కి ఆ ఎగ్జామ్ సెంటర్కి 10:30 లోపలే మనం రిపోర్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సో క్యాండిడేట్ సిగ్నేచర్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయాలి. సో మీరు డౌన్లోడ్ చేసుకునే చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 సిగ్నేచర్లు ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ పెడతారు, అక్కడే క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టమని చెప్తారు ఇన్విజిలేటర్, అక్కడ పెడితే సరిపోతుంది. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 21 ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ 21 ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, అడ్మిట్ కార్డు లేకుండా, అడ్మిట్ కార్డు అంటే ఇది హాల్ టికెట్ అనమాట, దీన్నే అడ్మిట్ కార్డు అంట. అడ్మిట్ కార్డు లేకుండా ఏ స్టూడెంట్ని ఎగ్జామ్కి అలౌ చేయరు. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ అడ్మిట్ కార్డు తీసుకొని వెళ్ళాలి. సెకండ్ ఏంటంటే, అడ్మిట్ కార్డ్స్ ఒకవేళ రాంగ్లో, అంటే అడ్మిట్ కార్డులో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే, అంటే మీ పేరు కానీ, కేటగిరీ కానీ, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా ఉంటే, మీరు మీ jnbvisakhapatnam@gmail.comకి మీరు మెయిల్ చేయాలి. అంటే మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించిన జేఎన్వి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్వి గుంటూరు అనుకోండి, jnvguntoru@gmail.com అని దానికి మెయిల్ చేయాలి. మీరు ఏంటి అసలు ప్రాబ్లం అనేది మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ సెకండ్ అయిపోయింది. థర్డ్ వన్ ఏంటంటే, ఆ ఎగ్జామ్ సెంటర్కి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అంటే ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, బ్లూటూత్ కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ది, ఎగ్జామ్ సెంటర్కి ఓన్లీ అడ్మిట్ కార్డు, బ్లూ కానీ బ్లాక్ కానీ, బాల్ పెన్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఇవి తప్పించి ఇంకా ఏవి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా. అంటే చాలామంది రఫ్ పేపర్ తీసుకుని వెళ్ళడము, మెటీరియల్ తీసుకుని వెళ్ళడం చేస్తుంటారు కదా. ఒకవేళ అవన్నీ తీసుకొని వెళ్ళినా ఎగ్జామ్ సెంటర్కి లోపలికి అలౌ చేయరు, బయటే మీరు ఉంచుకోవాలి, పేరెంట్స్ దగ్గర ఎక్కడో ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్ 10:30కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 10:30 లోపలే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. వీలైనంత వరకు ఎగ్జామ్ సెంటర్ ఎవరికైనా దూరంగా పడి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ముందు రోజు చెక్ చేసుకోవడమో లేదంటే ఇప్పుడే చెక్ చేసుకోవడమో అలాంటివి చూసుకోండి. నెక్స్ట్ ఎవరైనా లేట్గా వస్తే ఆ స్టూడెంట్కి ఎలా చేయరు. అయితే దివ్యాంగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటాయి, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి 15 minutes అడిషనల్గా టైం అనేది ఇస్తారు. అండ్ ఎగ్జామినేషన్ టైము 11:30 నుంచి 1:30 వరకు 2 hours ఉంటుంది. అండ్ 7th వన్ ఏంటంటే, మీకు క్వశ్చన్ బుక్లెట్ అనేది ఇస్తారు. బుక్లెట్లో 1 to 80 క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 80 క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకోండి. 1 to 80 క్వశ్చన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయినా
ఏమైనా పేపర్ మిస్ అయినా మీరు అక్కడ ఉండే ఇన్విజిలేటర్కి మీరు ఏం చేయాలి, ఇన్ఫామ్ చేసి మాకు ఈ క్వశ్చన్ నెంబర్ రాలేదు, ఈ పేపర్ రాలేదు, ఏంటి మీకు ప్రాబ్లమో ఆ ప్రాబ్లాన్ని మీరు ఇన్విజిలేటర్కి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. 8th వన్, ఓఎంఆర్ షీట్ పైన బ్లూ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబ్లింగ్ చేయాలి, సర్కిల్ చేయాలన్నమాట. ఇంకా పెన్సిల్తో చేయడము అలాంటివి ఏవి చేయకూడదు అనమాట, పెన్సిల్ యూజ్ చేయకూడదు. 9th వన్ ఏంటంటే మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ABCD 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకున్నారో ఆ కరెక్ట్ ఆన్సర్ని మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. దీని మీద నేను ఇంకో వీడియో చేశాను, ఎలా బబ్లింగ్ చేయాలి, ఓఎంఆర్ షీట్ని ఎలా ప్రింట్ చేయాలనే దాని మీద ఒక వీడియో చేశాను. మీకు ఈ వీడియోతో అలాగా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అండ్ మీకు 10th పాయింట్ ఏంటంటే మీరు ఏ మీడియం అయితే అప్లై చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటారో ఆ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మాత్రం వస్తుంది, మీడియం మార్చే అవకాశం అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ 11th వన్ ఏంటంటే మీకు 3 సెక్షన్స్ ఇస్తారంటే ఎగ్జామ్ సెంటర్లో ఆ స్టూడెంట్కి 3 సెక్షన్స్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ 3 సెక్షన్స్ కూడాను మీరు అటెంప్ట్ చేయాలి, అన్నింటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, అన్నింటిలో కూడా క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు సీట్ ఇవ్వాలని వాళ్ళు కన్సిడర్ చేయాల్సి వస్తే యూ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ది ఆల్ ద గివెన్ సెక్షన్స్. 3 సెక్షన్స్లో కూడాను మీరు క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ 12th వన్, స్టూడెంట్ తాలూకు రోల్ నెంబర్ని ఇటు హాల్ టికెట్ ఇటు క్వశ్చన్ పేపర్ మీద, నెక్స్ట్ ఓఎంఆర్ షీట్ మీద, రెండింటి మీద ఎంటర్ చేయాలి. మీకు ఇన్విజిలేటర్ గైడెన్స్ ఇస్తారులేండి. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఏంటంటే ఒక్కసారి ఆన్సర్ రాస్తే ఆన్సర్ని మళ్ళీ చేంజ్ చేయడానికి అవ్వదు. ఆన్సర్ రాసే ముందే మీరు చూసుకోవాలి ఏది కరెక్ట్ అనేది, తర్వాత మళ్ళీ మీరు మారుస్తామంటే మీకు కుదరదు అని అంటున్నారు. నెక్స్ట్ 14th ఏంటంటే మీరు ఓఎంఆర్ షీట్లో దాన్ని మార్చడం కోసం ఏవైనా కరెక్షన్ చేయాలంటే ఏమైనా ఫ్లూయిడ్స్ కానీ లేదంటే వైట్నర్ ఇలాంటివి యూజ్ చేస్తే అది వ్యాలిడ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 15th వన్ ఏంటంటే స్టూడెంట్కి సంబంధించిన ఏదైనా ఐడెంటిటీ కార్డ్ అనేది తీసుకొని రమ్మంటున్నారు. ఎందుకంటే ఆ స్టూడెంట్ అదే స్టూడెంట్ అవుతాడా కాదా అనేది చెక్ చేయడం కోసం ఆధార్ కార్డు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదైనా రెసిడెన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ తీసుకొని వెళ్తే అది బెటర్ అనమాట, వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిడేటు 11:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ రాస్తారు కదా. సో ఈ 11:30 నుంచి 1:30 లోపల ఆ ఎగ్జామ్ సెంటర్లోనే ఉండాలి. 1:30కి ముందు ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రావడం కుదరదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా నెక్స్ట్ పాయింట్ 17 పాయింట్ ఎవరైనా అక్కడ వేరే అంటే మిస్ఫైర్ చేస్తే అంటే ఎగ్జామ్కి సంబంధించిన రూల్స్కి అగైనిస్ట్గా ఆ స్టూడెంట్ వెళ్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే క్యాండిడేట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి 18th, ఒకవేళ క్యాండిడేట్ కూడాను ఇంపర్సనేషన్ అంటే క్యాండిడేట్ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళినా లేదంటే ఇంకా అక్కడ వేరే ఇల్లీగల్గా యాక్టివిటీస్ చేస్తే అక్కడ ఆ స్టూడెంట్ తాలుగా క్యాండిడేచర్ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ 19th క్వశ్చన్ 19th పాయింట్ ఏంటంటే సో ఈ టెస్ట్ అనేది ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం మాత్రమే ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్ రాసినంత మాత్రాన సీటు వచ్చేది సెలెక్ట్ అయినట్టు కాదు. ఓకేనా. ఎలిజిబిలిటీ పర్పస్లోనే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ ఏవైతే సెలెక్ట్ అవుతాడో స్టూడెంట్ సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఏవైతే అప్లై చేసినప్పుడు పెట్టారో ఆ ప్రొవిజనల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ అని పెట్టారనుకోండి, ఓబీసీకి సంబంధించిన ఆ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో అదే డేట్ ఉండేటట్టు ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ టైంలో అయినా జేఎన్వీఎస్టీని క్యాన్సిల్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది.
ఎవరికి నవోదయ విద్యాలయ సమితి వాళ్ళకి. అందులో ఏమైనా పేపర్ లీక్ కానీ ఇంకా ఏదైనా జరిగితే నేచురల్ కలామిటీస్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసే పవర్ కూడాను వాళ్ళకు ఉంటుంది అని దీని మీనింగ్ అనమాట. ఇవన్నీ కూడాను నవోదయకి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తున్నారో వాళ్ళందరికి సంబంధించిన మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతారని, సో ఎవరికైతే ఈ స్టూడెంట్స్ రాస్తున్నారో వాళ్ళకి మీరు షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ లోకనాథం.